చిన్న ఫంక్షన్ జరిగితేనే ఎన్నో రోజులుగా ప్లాన్ వేసుకుంటాం. 100, 200 మంది లేదా 1000 మంది అతిథులకు వంట వార్పు ఎలా అంటూ బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటాం. అలాంటిది నిత్యం 1,00,000 మందికి పైగా వండి వడ్డించాలంటే మాటలా? కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, నాణ్యతలో రాజీ లేకుండా విద్యార్థులకు శుద్ధమైన ఆహారం అందిస్తోంది సంగారెడ్డిలోని అక్షయపాత్ర ఫౌండేషన్. అక్షయపాత్ర ఫౌండేషన్ సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని కంది గ్రామంలో ఉంది. ఈ ఫౌండేషన్ సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తోంది. అక్షయపాత్ర నాణ్యతలో రాజీ లేకుండా అత్యంత పోషక విలువలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తోంది. నిత్యం 1,25,000 మంది విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ఇక్కడ ఆహారం సిద్ధమవుతూ ఉంటుంది. 64,438 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన కిచెన్ ప్రపంచంలోనే అతిపెద్ద హైటెక్ కిచెన్ గా పేరొందింది. ఈ అక్షయపాత్ర ఏర్పాటు చేయడం వెనుక ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి సహాయ సహకారాలు మరువలేనివి. 18,50,00,000 రూపాయలను విరాళంగా ఇవ్వడంతో అన్ని హంగులతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన కిచెన్ రూపొందింది. తెల్లవారుజామున 2:30కే కిచెన్లో పనులు ప్రారంభమవుతాయి. 3 షిఫ్టుల్లో 390 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. 10 టన్నుల బియ్యం, 3 టన్నుల కందిపప్పు, 6 టన్నుల కూరగాయలు ప్రతిరోజు వినియోగిస్తారు. ఆధునిక పరికరాలతో అత్యంత శాస్త్రీయంగా కూరగాయలను శుద్ధి చేస్తారు. కిచెన్ ఫ్లోర్ కోసం జర్మన్ టెక్నాలజీని ఉపయోగించారు. దీంతో జారటం కానీ, దుర్వాసన రావటం కానీ ఉండదు. ఈ కిచెన్ వచ్చేసి ఏషియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కిచెన్ అండి. ఈ కిచెన్ నుంచి దాదాపు 1,20,000 మందికి భోజనం పంపిస్తున్నాం, అంగన్వాడీ పిల్లలతో సమేతంగా. సో ఇక్కడ వచ్చేసి కిచెన్ చాలా హైజీనిక్గా, చాలా నీట్గా కుకింగ్ చేయబడుతుంది. అది కాకుండా అసలు మనం ఈ వేస్టేజ్ వాటర్ కానీ లేదా కిచెన్ నుంచి జనరేట్ అయ్యే వేస్టేజెస్ని కానీ దీన్ని కూడా వృధా చేయకుండా దీన్ని కూడా వేస్టేజ్ నుంచి వచ్చే పదార్థాలన్నీ బయోడైజెస్టర్లో వేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాము. ఇక ఇక్కడ వంటల తయారీకి రోజుకు 1,00,000 లీటర్ల నీటిని వినియోగిస్తారు. వ్యర్థ జలాలను వృధాగా పోనివ్వకుండా ఇజ్రాయెల్కు చెందిన ఎంబీఆర్ టెక్నాలజీతో నీటిని శుద్ధి చేస్తారు. ఆ నీటిని పక్కనే ఉన్న జిల్లా జైలుకు తరలించి కూరగాయల సాగుకు ఉపయోగిస్తారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు నిర్వాహకులు. కూరగాయలు ఏ రోజుకా రోజు తెచ్చినా సరుకులు, బియ్యం నిల్వలను 15 రోజులకు సరిపడే నిల్వ చేసుకునే కెపాసిటీ స్టోర్లో ఉంది. కిచెన్లో తయారయ్యే వంటకాలు అత్యంత హైజెనిక్గా ఉంటాయి. ఈ యొక్క అక్షయపాత్ర ఫౌండేషను మాకు ప్రతిరోజు 1,00,000 పైన 1,20,000 వరకు మేము మీల్స్ ప్రతిరోజు స్కూల్ చిల్డ్రన్స్కి ఒక న్యూట్రిషన్గా, సేఫ్టీగా మేము ఆహారం అనేది అందజేస్తున్నాము. స్కూల్ పిల్లలకి ఒక ఫుడ్ ఒక్కటే కాకుండా న్యూట్రిషన్గా హాట్ అంటే వేడిగా ఉన్న ఆహార పదార్థాలని అందజేయడంలో మేము సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాము. కిచెన్ నుంచి సుమారు 60 వాహనాలు భోజనాలను సకాలంలో పాఠశాలలకు చేరవేస్తాయి. వండిన పదార్థాలను హాట్ బాక్సుల్లో ఉంచటం వల్ల పిల్లలు తినే సమయంలో కూడా వేడివేడిగా ఉంటాయి. ఇంత నాణ్యమైన భోజనం ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు అందడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా స్కూల్లో చదివే మొత్తం పిల్లలు బీద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు. అటువంటి పిల్లలకు న్యూట్రిషియస్ భోజనం ఇచ్చినందుకు నేను ప్రభుత్వానికి ముందుగా థ్యాంక్స్. అక్షయపాత్ర సంస్థ నిజంగా వాస్తవానికి న్యూట్రిషియస్ భోజనం ఇస్తున్నారు. దాంతో భోజనంతో సహా వాళ్ళు స్నాక్స్ కూడా పంపడం జరుగుతున్నది. నిజంగా దీనివలన డ్రాప్ అవుట్ రేట్స్ కూడా చాలా తగ్గింది. ఇక్కడ మిడ్ డే మీల్ చాలా బాగుంటుంది. వేడివేడిగా మాకు పప్పు, మళ్ళీ రైస్ ఇస్తారు. అలాగే స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైలీ మాకు సిస్టమేటిక్గా పైనుంచి కిందికి రావడం, తినడం అలవాటైపోయింది. ఇక్కడ ఎవరు కూడా డ్రాప్అప్గా కాకుండా అన్నం తింటారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలు ఆకలితో అలమటిస్తూ చదవకూడదన్న ప్రభుత్వ లక్ష్యానికి అక్షయపాత్ర అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది.